చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ సభ్యులందరికీ, పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మొట్టమొదటిసారిగా ఈ కౌన్సిల్ మీటింగ్లో వచ్చినందుకు నన్ను నేను పరిచయం చేసుకోవడానికే ఈ 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. నా పేరు వెంకటదాసు. నంద్యాల మున్సిపాలిటీలో పనిచేసి ఆకస్మిక బదిలీతో భాగంగా ఇక్కడ వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వాతావరణం నాకు కొత్త కాబట్టి, ఎందుకంటే రాయలసీమ జోన్లో చేశాను తప్ప ఈ జోన్లో చేయడం అనేది మొట్టమొదటిసారి కాబట్టి ఇక్కడ పరిస్థితులు అన్ని అవగాహన చేసుకోవడానికి కూడా కొంచెం సమయం పట్టవచ్చు. కాబట్టి అందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా సౌకర్యంతో సహకరించాలని కోరుతున్నాను. సాధ్యమైనంతవరకు ఏమేమి చేయాలా మా పరిపాలన దృష్టి అనేది మీ అందరికీ సహకరించి మీ సహకారంతో పనులు ముందుకు తీసుకెళ్తాం. అదొకటి, త్వరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. తేదీ 30/12/2021 అంశము మాచల పురపాలక పరిధిలో 11వ మరియు పారిశ్రామిక నిర్మాణం చేసిన 4 షాపులు, పొదుపు షాపులు ఈ చూసిన కొత్తదారుల పేరున కౌన్సిల్ తీర్మానం 25/05 తేదీ 23/10/2021 31/3/23 వరకు మాసంకు 4,200 రూపాయలు అద్దె చెల్లించవలసిన షాపులు కేటాయించున్నారు. 1 శ్రీ నక్షత్ర వెంకటేశ్వర్లు, 2 శ్రీ షేక్ జాను, 3 శ్రీ పుట్టి శైలజ, 4 శ్రీ రాగిపంచారు. పైదలిపిన వృద్ధుల కాలపరిమితి 31/3/23 మాసంకు 41 ముగిస్తున్న ప్రతి షాపులను మాసంకు 40 నుండి అద్దె మరియు 10% జీఎస్టీ కలిపి ఉన్నారు. 3 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం ఇచ్చిన అద్దెపై 33.33% పెంపుదల చేసి, అనగా 41.87 ప్లస్ 13.96 5,503 రూపాయలు జీఎస్టీ కలిపి చెల్లించే పద్ధతిపై మరలా 3 సంవత్సరాలు అనగా 31/3/2020 వరకు తిరిగి కొనసాగించవలసిందిగా అర్జీ దాఖలు ఉన్నారు. కాబట్టి పైదలిపిన కొత్తదారులకు షాపులకు ప్రస్తుత ఈ సమస్యలకి మరి నంద్యాల నుంచి వచ్చిన మన వెంకటదాస్ కమిషనర్ గారికి, వినుగొండ నుంచి వచ్చిన ఏఈ గారికి, నాగేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. అక్కడికన్నా చాలా ఫ్రీగా ఉంటుంది మా ఏరియాలో, ఏ ఇబ్బందులు ఉండవు. మీరు చెప్పినట్టు మా కౌన్సిలర్స్ గారిని నేను గౌరవ కౌన్సిలర్స్ కూడా మీ అందుబాటులో ఉంటారు. మీకు అందుబాటులో ఉన్న చైర్మన్ గారు కూడా మీకు సూచనలు ఇస్తుంటారు. కనుక మీరు అన్ని కూడా చాలా బాగా చేస్తారు. కనుక ఇక్కడ ఇచ్చేసినందుకు కొత్తగా ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు అంశాలన్నీ కూడా చదివారు, వాళ్ళన్నిటి కూడా ఆమోదం జరుగుతూ మరి తీర్మానం చేస్తున్నాము. రథాయాలు కావచ్చు, మరి అక్కడక్కడ చిన్న చిన్న పనులు అంటే 10,000 20,000 అమౌంట్ అయ్యి పనులు. ఇప్పుడు రథాయాల నుంచి వస్తుంటే పెద్ద కాలువ పడుతుంది, గుంత పడుతుంది. ఆ గుంతని చూడాలంటే 20,000 అయిపోతుంది. దాన్ని అంజనా మీద దాన్ని ఎమ్మటి ఏర్పాటు చేయాలని చెప్పి మాచంలో ఎక్కువగా కోతలు బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ కోతలు పట్టించేదానికి కూడా మీరు దాన్ని చర్య తీసుకోవాలి. అలానే రావడంలో మరి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కనుక వాటర్ ట్యాంకర్లు కానీ ఏర్పాటు చేసి ప్రజలకి మరి దగ్గర ప్రజల్ని ఆదుకోవాలి. కనుక ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్షులు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ యశ్వంత్ గారికి, సమావేశానికి చేసిన సోదర కౌన్సిలర్స్ కి, మున్సిపల్ స్టాఫ్ అందరికీ అభినందనలు. సార్ కమిషనర్ గారు ఒక చిన్న విన్నపం అండి. ఇప్పుడు మా వైద్యులు గారు చెప్పినట్టు, ఎందుకంటే ఎలక్షన్లోకి మనం 1 నెల లోపల ఎలక్షన్లు పోతున్నాం. మన మాచలపట్నంలో ముఖ్యంగా నీటి సమస్య, అలానే పారిశుద్ధ్య సమస్య ఉంది సార్. మా ఎమ్మెల్యే గారు ప్రతి టౌన్ లో ఉన్న ఎలాంటి సమస్యనైనా అమ్మంటే పూర్తి చేయడానికి ఆయన పూర్తి సహకారాలు అందిస్తున్నారు. మీరు ఈ రెండింటి మీద దృష్టి పెట్టి, ఎందుకంటే ఎలక్షన్ టైంలో మేము ప్రతి వాటిలో వెళ్లాల్సి వచ్చిన కార్యక్రమం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు పూర్తిగా శ్రద్ధ వహించి
వాడిని ఎమ్మడిని పరిష్కరించేదానికి తోడ్పాటు అందించాల్సిన కోరుతున్నాం. అలానే మా ముస్లింలకి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాకి ప్రతి సంవత్సరం మనం 75,000 రూపాయలు మన మున్సిపాలిటీ నుంచి కేటాయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మా మున్సిపల్ ఆరుగురు కౌన్సిలర్ల తరఫున చైర్మన్ గారికి రిక్వెస్ట్ పెట్టాం. వాళ్ళ ₹1,00,000 దాన్ని పెంచవలసిందిగా చైర్మన్ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. మున్సిపాలిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ దాసు గారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు గీతాంజలి అనే ఒక మహిళ సోషల్ మీడియా ట్రోల్ ద్వారా ఒక కుటుంబం రోడ్డున పడిందండి. గీతాంజలి అనే మహిళ సూసైడ్ చేసుకుంది. కాబట్టి ఆ మహిళ కుటుంబానికి సంతాప సభ ప్రకటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రజాప్రతినిధులైన ప్రతి ఒక్కరికి, అలానే మన కమిషనర్ గారు దాసు గారు మన మాచర్ల పట్టణానికి ఎంతో సేవ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన ప్రజాప్రతినిధులు మన కమిషనర్ గారికి మన అందరము అండదండగా ఉండి కమిషనర్ గారికి వెనుకట్టుగా ఉందామని, అలాగే మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన విలేకరుల సోదరులకి మా విలేకరుల నమస్కారాలు. అలాగే మనకి ఎలక్షన్లు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనమందరము మన నాయకుడిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మనమందరము తోడు నీడగా